ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల అమలుకు ప్రజాపాలన పేరిట దరఖాస్తులు ఆహ్వానించింది. అనూహ్యంగా ప్రజల నుంచి దీనికి స్పందన వచ్చింది. గతేడాది డిసెంబర్ 28తో మొదలై ఈ నెల 6తో అప్లికేషన్లు సమర్పించడానికి గడువు ముగిసింది. అమ్మయ్య, అప్లై చేశాం, ఓ పనైపోయిందని నిమ్మలంగా ఉంటున్న ప్రజానికానికి పోలీసులు షాక్ కొట్టే న్యూస్ అందించారు. మధ్యలో ఈ పోలీసుల గొడవేంటని విసుక్కోకండి. వారు చెప్పేది వింటే మీకు నిద్ర కూడా పట్టదు. మీ దరఖాస్తులను పరిశీలించి అర్హులను నిర్ణయించడం ప్రభుత్వం బాధ్యత. కానీ దీన్ని కూడా కొంతమంది కేటుగాళ్లు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. మీ నెంబర్కు కాల్ చేసి మీరు ఇంటి కోసం పెట్టుకున్న దరఖాస్తు ఎంపికైందనో లేదా గ్యాస్ సబ్సిడీకి మీరు ఎంపికయ్యారనో మీకు ఫోన్ కాల్స్ వచ్చే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అవగాహన లేకుండా నిజమేననుకొని ఇలాంటి కాల్స్ అటెండ్ చేస్తే మీ కొంప కొల్లేరవుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని ఆశలో పెట్టి మీ నుంచి ఓటీపీ నెంబర్ అడిగి తీసుకుంటారు. ఒక్కసారి మీరు కనుక ఓటీపీ నెంబర్ చెప్పేస్తే ఇక మీ చేతిలో చిప్పే గతి అంటున్నారు పోలీసులు. ఎన్ని రకాలుగా కట్టడి చేస్తున్నా పూటకో రీతిన సైబర్ నేరాలు పుట్టుకొస్తున్నాయని, అందులో భాగంగా తాజాగా ప్రభుత్వానికి సమర్పించిన మీ వివరాల ఆధారంగా మిమ్మల్ని బోల్తా కొట్టించేందుకు నయా మోసగాళ్లు రెడీ అవుతున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సో దరఖాస్తుదారుల నెంబర్లకు పొరపాటున ఇలాంటి కాల్స్ వస్తే అస్సలు నమ్మకండి. పదే పదే వస్తే వెంటనే పోలీసులను సంప్రదించండి. ఏమరుపాటుగా ఉన్నారో ఇక అంతే సంగతులు.